యువత మద్యానికి గంజాయికి బానిస అవుతున్నారని యూత్ అవేర్నెస్ ప్రోగ్రాం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడు మద్దిశెట్టి సామేల ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ నేషనల్ వైస్ చైర్మన్ పేరం శివనాగేశ్వరరావు గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సన్మానాన్ని స్వీకరించారు. శివనాగేశ్వర గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న యువత నిరుద్యోగులు ఎవరైనా ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చని, సబ్సిడీ రుణాలు పొంది ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మద్దిశెట్టి సామేలు మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమం సన్మాన సభ మాత్రమేనని, పార్టీకి సంబంధించింది కాదని, యువత ముఖ్యంగా మద్యపానానికి గంజాయికి సెల్ ఫోన్ కి బానిసలైపోతున్నారని, దానివల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతోందని, యువత పెడదారి పట్టకుండా మంచి దారిలో నడవాలని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగాలు లేక, తల్లిదండ్రుల్ని మొఖాలు చూడలేక, టచ్ ఫోన్కి అలవాటయ్యి సెల్ ఫోన్కి లేనిపోయిన అలవాట్లన్నీ నేర్చుకొని ఇలా కుటుంబాలకి భారంగా మిగిలిపోవటం ఇష్టం లేక చెడు వ్యసనాలకి బానిసలుగా మారుతున్నారు. ప్రధానంగా తాగుడికి, గంజాయి, మత్తు పదార్థాలు, కోడిపందాలు, పేకాట ఇలాంటి వాటికి అలవాట్లు పడుతున్నారు. దీని నుండి యువతను నరేంద్ర మోడీ గారి దారిలో నడిచేందుకు, నరేంద్ర మోడీ గారి బాటలో నడిచేందుకు భారతీయ యువ సేవా సంఘ అనేది నేషనల్ ఫౌండర్ భరణి బాలకృష్ణన్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి రోషన్ గుప్తా గారు, నేషనల్ కోర్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి డాక్టర్ చౌరదాస్ గారు, వారి సూచనల మేరకు మేము ఈరోజు సత్తుపల్లిలో ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పోషకులుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, పీయూష్ గోయల్ కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి, అనురాగ్ ఠాకూర్ సమాచారం మరియు పారిశ్రామిక మంత్రి, డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి విరాట్ హిందుస్థాన్ సంఘ జాతీయ అధ్యక్షులు, డాక్టర్ సురేష్ ప్రభు రాజ్యసభ సభ్యులు మరియు ప్రధానమంత్రి షెర్పా, యోగి ఆదిత్యనాథ్ గారు, డాక్టర్ రామ్లాల్ పాస్వాన్ గారు, మాజీ ఎంపీ వెంకట అయోధ్య, శ్రీ మహంత్ నరేంద్రగిరి లేటు అకాల్ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ సుధాంశ త్రివేది రాజ్యసభ ఎంపీ, దినేష్ శర్మ మాజీ ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ జీ గారు, వీళ్ళందరూ కూడా ఈ సంస్థకి సపోర్ట్ ఉన్నారు పోషకులుగా. దీన్ని దృష్టిలో ఉంచుకొని బజరంగ దళం, ఏబీవీపీ, విద్యార్థి పరిషత్, ఆర్ఎస్ఎస్, బీవైఎస్ఎస్ అన్నీ కలిపి పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ. నాయకత్వం విజయవంతంగా పనిచేస్తుంది. మరి అందులో భాగంగా నేను కూడా వైస్ చైర్మన్ చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. చిన్న పరిశ్రమను ప్రోత్సహించడానికి, అట్లాగే పెద్ద ఉన్నటువంటి కూడా 1 లక్ష రూపాయల నుంచి 200 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క ప్రాజెక్టులు ఉన్నాయి. దీనిలో మరి ఆయా ఏమన్నాయో మీరు వెబ్సైట్లో పరిశీలన చేసుకొని మీకు తగిన గుర్తింపు ఏది ఉందో చూసుకొని మరి మా వద్దకు వస్తే మేము దాని ద్వారా వారికి కావాల్సినవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి ఇక్కడ కార్యక్రమాల్లో మరి ముందుగా మద్దిశెట్టి సామేలు గారికి వారికి అభినందనలు తెలియజేయాలి. అట్లాగే ఇక్కడ ఎవరు వచ్చినా కానీ మరి ఈ ప్రాంతం నుంచి, ఖమ్మం జిల్లా నుంచి ఎవరున్నా కానీ అప్లికేషను మద్దిశెట్టి సామేలు గారి ద్వారా నా వద్దకు వస్తే నేను పరిశీలించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి ఆయా బ్యాంకర్ల దగ్గర పంపించి వారికి రుణాలు మంజూరు అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క ఎంఎస్ఎంఈలో చాలా వరకు కూడా మరి 50% సబ్సిడీ ఉన్నటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు పరిశీలన చేసుకొని దాన్ని ఏ విధంగా మీరు రుణాలు పొందాలో దాన్ని చూసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, నాకు యొక్క అవకాశం మీ అందరూ కూడా మీడియా మిత్రులు మరొకసారి చంద్రబాబు అంతా చెప్పండి, లోపలికి వెళ్ళండి. రమేష్ మనోడు 4 గంటల రమేష్